వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి రిజల్ట్ అనేది ఈరోజు రిలీజ్ అయింది. కట్ ఆఫ్, అదేవిధంగా స్కోర్ కార్డ్, అదేవిధంగా ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ రోల్ నెంబర్తో సహా పీడిఎఫ్తో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ అనేది కొద్దిగా స్లోగానే ఉంది. నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంకి కూడా ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు, చాలా స్లోగా ఉంది. అయితే నేను మీకు ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్ కి సంబంధించి చాలా మంది కట్ ఆఫ్ ఎంత ఉంది అని అడుగుతున్నారు. మీరు మీకు వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోతే ఇక్కడ నేను డిస్ప్లే పైన చూపిస్తున్న ఈ కట్ ఆఫ్ పేపర్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది ఒరిజినల్ కట్ ఆఫ్, ఇది 2024 CN02 కి సంబంధించిన కట్ ఆఫ్. సో దీంట్లో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. కేటగిరీ 2కి ఒక కట్ ఆఫ్, కేటగిరీ 3కి ఒక కట్ ఆఫ్, ఆ విధంగా కేటగిరీ 40 వరకు ఉన్నాయి. SCR, ECOR జోన్ కి సపరేట్ గా, అదేవిధంగా UR, SC, ST, OBC, EWS, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ సపరేట్ గా ఇవ్వడం జరిగింది. సో అతి తక్కువ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి UR లో 46గా ఉంది, SCకి అయితే 39, అదేవిధంగా STకి అయితే 28, OBCకి అయితే 30, ఈడబ్ల్యూఎస్ కి అయితే 40 మార్క్స్ మనకి లోయెస్ట్ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. UR లో కేటగిరీ నెంబర్ 36 లో 46 మార్క్స్ కి జాబ్ రావడం జరిగింది. అండ్ SCకి కేటగిరీ నెంబర్ 2 లో 39 మార్కులకు కూడా జాబ్ రావడం జరిగింది. అండ్ STకి కేటగిరీ నెంబర్ 36 లో 28 మార్కులకు కూడా జాబ్ రావడం జరిగింది. అండ్ OBCకి కేటగిరీ 36 లో 30 మార్క్స్ కూడా జాబ్ రావడం జరిగింది. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కేటగిరీ నెంబర్ 2 లో 40 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ రావడం జరిగింది. ఇది మినిమం స్కోర్. మాక్సిమం స్కోర్ ఎక్కడ ఉందంటే కేటగిరీ నెంబర్ 15, ఇది సిగ్నల్ అండ్ టెలికాం 92 మార్కులు ECOR లో ఉంది. నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను, ఈ సిగ్నల్ అండ్ టెలికాం లో మినిమం రా మార్క్స్ 85 రావాలని చెప్పాను. సో నార్మలైజేషన్ స్కోర్ అనేది ఇదంతా నార్మలైజేషన్ స్కోర్. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే 92 వెళ్ళింది కట్ ఆఫ్ అనేది. ST వాళ్ళకి 85 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 89, SCR జోన్ లో సిగ్నల్ అండ్ టెలికాం కి 91, SCకి 84, STకి 83 అండ్ OBCకి 89, ఈడబ్ల్యూఎస్ కి 87 మార్క్స్ కి ఇవి హైయెస్ట్ మార్క్స్ జాబ్ రావడం జరిగింది. సో మనం గతంలోనే క్లియర్ గా చెప్పుకున్నాం, ఎవరైతే సిగ్నల్ అండ్ టెలికాం ఉంటారో వాళ్ళకి 85 మార్కులు రా మార్క్స్ ఖచ్చితంగా రావాల్సిందే అని. అదేవిధంగా మిగతా ట్రేడ్ల వాళ్ళకి మీరు ఒకసారి నా గతంలో ఒకసారి వీడియోస్ చూడండి, 65 నుంచి 70 రా మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలని చెప్పాము. ఆ రా మార్క్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఆల్రెడీ స్కోర్ కార్డ్స్ కూడా చాలా మంది పంపించారు. 5 నుంచి 8 మార్కులు నాకు పంపించిన వాళ్ళలో 5 నుంచి 8 మార్కులు నార్మలైజేషన్ మార్క్స్ అనేది పెరిగినాయి. పర్సంటైల్ కాదండి, పర్సంటైల్ వదిలేసేయండి, పర్సంటైల్ చూడొద్దు మీరు. పర్సంటైల్ చూస్తే అది ఇంకా చాలా ఉంటుంది. నార్మలైజేషన్ స్కోర్ అనేది ఇంపార్టెంట్. ఇదంతా నార్మలైజేషన్ స్కోర్, రా స్కోర్ కాదు, పర్సంటైల్ కాదు, ఇది నార్మలైజేషన్ స్కోర్. సో 5 నుంచి 8 మార్కుల వరకు పెరగడం జరిగింది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మనం అనుకున్న కట్ ఆఫ్ లో ఏ కేటగిరీలో జాబ్ తెచ్చుకోవచ్చు అంటే కేటగిరీ నెంబర్ 2 తెచ్చుకోవచ్చు. నేను డైరెక్ట్ URఏ చెప్తున్నాను. ఇంకా UR లోనే ఆ కేటగిరీలో తెచ్చుకోవచ్చు అంటే SC, ST, OBC, EWS వాళ్ళకి ఈజీగా వస్తుంది ఆ కేటగిరీలో. కేటగిరీ నెంబర్ 2 లో కూడా ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. అండ్ కేటగిరీ నెంబర్ 14 లో తెచ్చుకోవచ్చు. అండ్ కేటగిరీ నెంబర్ 18 లో తెచ్చుకోవచ్చు. కేటగిరీ నెంబర్ 30 లో జాబ్ తెచ్చుకోవచ్చు. కేటగిరీ నెంబర్ 33 లో జాబ్ తెచ్చుకోవచ్చు. కేటగిరీ నెంబర్ 34 లో తెచ్చుకోవచ్చు. కేటగిరీ నెంబర్ 36 లో తెచ్చుకోవచ్చు. కేటగిరీ నెంబర్ 40 లో కూడా తెచ్చుకోవచ్చు. అది మీరు ఏ క్యాస్ట్ అయినా సరే, UR అయినా, SC అయినా, ST అయినా, OBC అయినా, EWS అయినా. మిగతా వాళ్ళకి కట్ ఆఫ్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంది. సో ఒకటి గుర్తు పెట్టుకోండి, పోయినసారి గతంతో పోల్చుకున్నట్లయితే ITI చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారని అర్థమవుతుంది. దీన్ని బట్టి మీకు ఇప్పుడు ఏదైతే RRB గ్రూప్ D ఎగ్జామినేషన్ జరగబోతుందో దానికి కూడా కట్ ఆఫ్ అనేది హైయెస్ట్ గానే పెట్టుకోండి. నేను ఆల్రెడీ నా రీసెంట్ వీడియో చూడండి, ఒక 1 వీక్ బ్యాక్ చేసిన వీడియో. RRB రా మార్క్స్ కట్ ఆఫ్ మీకు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కి అయితే 70 మార్కులు, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కి అయితే 75 మార్కులు రా మార్క్స్ కట్ ఆఫ్ అనేది చెప్పడం జరిగింది. అంతకంటే ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి, కానీ అంతకంటే తక్కువ తెచ్చుకోవద్దు. నేను గతంలో టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా 65 నుంచి 70 మార్కులు రా మార్క్స్ అనేది తెచ్చుకోవాలి మినిమం స్కోర్ అని చెప్పాను. మాక్సిమం అనేది ఇంకా మీ కష్టం పైన ఆధారపడి ఉంటుంది. అంతకంటే తక్కువ వస్తే అసలు ఖచ్చితంగా మీకు అవకాశం ఉండదని చెప్పాను. సేమ్ అదే విధంగా రావడం జరిగింది. సో ఈ కేటగిరీ, ఏ కేటగిరీ ఎలా చూసుకోవాలనుకుంటే మనకు వెబ్సైట్ లోనే ఇచ్చారు. ఫస్ట్ మనకు నోటిఫికేషన్ విడుదలైనప్పుడు ఏ కేటగిరీ, ఇప్పుడు చూడండి కేటగిరీ నెంబర్ 2 ఉందనుకోండి, ఇది టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్లాక్ స్మిత్ అనమాట. అదే విధంగా కేటగిరీ 1 అయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనమాట. ఇప్పుడు సపోజ్ కి ఇక్కడ 14 కేటగిరీ ఏంటంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 రివర్టర్,
18 కేటగిరీ ఏంటంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 వెల్డర్. 18 వరకే ఉన్నాయి కదా, మిగతా ఏవి అంటే తర్వాత మనకి కొన్ని పోస్టులు పెంచారు, వర్క్ షాప్ లో కొన్ని పోస్టులు పెంచారు. అవి ఏవి అంటే మిగతా కేటగిరీలు అనేది తర్వాత మనకి ఆ పెంచడం జరిగింది, కొన్ని కేటగిరీలు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. 23, 30, 33, 34, 40, 36 ఇవన్నీ మన సికింద్రాబాద్ జోన్ లో ఉన్నాయి. ఈ కేటగిరీలో అయితే ఇంకా చాలా కేటగిరీలు ఉన్నాయి, కానీ ఆ కేటగిరీలు మన సికింద్రాబాద్ జోన్ లో వేకెన్సీస్ అనేది లేదు. సో ఈ విధంగా మనం ఏ కేటగిరీ అనేది చెక్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ లేకపోతే నేను ఇప్పుడు చూపించిన వాటిని అన్నింటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్ మీ స్కోర్ కార్డు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఆ లోపల ఎవరికైనా టెన్షన్ ఉంటుంది, వస్తుందా రాదా అని చాలా మంది వాట్సాప్ మెసేజ్ లో డైరెక్ట్ కాల్ చేసి అడుగుతున్నారు. కాబట్టి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని అప్పటి వరకు చెక్ చేసుకోండి. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా మీ డిఓబి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఎవరెవరైతే వెళ్ళబోతున్నారో వాళ్ళ యొక్క రోల్ నెంబర్ తో సహా పీడిఎఫ్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.